చూడండి, నేనైతే ఈరోజైతే అనపకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఉల్లిగడ్డ తీసుకున్నాను, టమోటా, ఎల్లిపాయ, చెక్క, లవంగ, కొబ్బరి. ఇక్కడైతే అనపకాయలన్నీ ఒలిచి పెట్టుకున్నాను. ఇక్కడైతే కుక్కర్ అయితే పెట్టేసాను, చేస్తున్నాను. ఆయిల్ అయితే ఈటేకల 1 స్పూన్ పైన వేసేసాను. అంత లోపలైతే నేనైతే టమోటా, ఎల్లిపాయ మిక్సీ పట్టేసుకుంటాను. కొంచెం కొత్తిమీర, ఇది కర్రీ అయితే ఉంది, కొత్తిమీర మిక్సీ పట్టి పెట్టింది అయితే ఉంది, అది కూడా వేసేసి ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకుంటాను. కొబ్బరి కూడా మిక్సీ పట్టి పెట్టుకుంటాను. అంతలోపల ఇది ఈటెక్కే లోపల అవైతే మిక్సీ పట్టేస్తాను. అయితే కొబ్బరి అయితే మిక్సీ పట్టి పెట్టుకుంటాను. చూడండి, కొబ్బరి అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడైతే టమోటా, చెక్క, లవంగా వేసేస్తున్నాను. చెక్క, లవంగా, ఎల్లిపాయ అన్నీ వేసేసి మిక్సీ పట్టేస్తాను. మళ్ళీ ఇప్పుడు టమోటా వేసేసి చూడండి, ఇక్కడైతే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే తర్వాత అయితే వేసేస్తాను. కొన్ని జీలకర్ర ఆవాలు వేసేస్తున్నాను. ఉల్లిగడ్డ అయితే వేసేస్తున్నాము, ఇంత ఎక్కింది కాబట్టి. అయితే అన్నం రెడీ అయిపోయింది. పిల్లలు లంచ్ బాక్స్ కట్టాలి కదా. చూడండి, కర్రీ అయితే రెడీగా అనేట. ఉల్లిగడ్డ ఎర్రగా కావాలా. చూడండి, ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయిపోయింది. కరివేపాకు వేసేస్తాను నేను. దాని మీద 2 స్పూన్లు కారం ఉంది, 2 స్పూన్లు కారం అయితే వేసేస్తున్నాను. కొంచెం పసుపు వేసేస్తున్నాను. వేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసేస్తున్నాను. అనపకాయల కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చూడండి, ఇప్పుడైతే మనం మిక్సీ పట్టి పెట్టుకుని అయితే వేసేద్దాము. ఒక 10 నిమిషాలు అయితే ఇది మగ్గాల. అంతలోపలైతే నేను కొంచెం కారం తక్కువ అయితే మళ్ళీ వేసుకోవాలా. మనకు సరిపోతుంది చాలా, పిల్లలు తినే పని అంటే మనం చాలా చేసుకోవాలా. కారం కొంచెం వేసేసాను, మళ్ళీ తక్కువ మాదిరి వచ్చినట్లయితే మనం మిక్సీ పట్టి పెట్టి మిక్సీ అయితే వేసేసాను. ఇదైతే వేసేసాను. కలిపేసాను నేను. చూడండి, దీంట్లో చపాతీ కానీ రొట్టె కానీ సూపర్ ఉంటుంది. ఇవైతే ఒక 2 విజిల్ అయితే పెట్టేస్తాం. ఇంకా రసం కర్రీ బాగుంటుంది. రసం బాగుంటుంది. చూడండి, అనపకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా చపాతీ కానీ అన్నం వేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది. చాలా బాగా వచ్చింది. చూడండి, లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను పిల్లలకి. టైం అయింది కదా, 2 చపాతీలు అయిపోతే ఇంక మా ఆయనకైతే ఎక్కేసాను. ఇక్కడైతే కర్రీ అన్ని బాటిల్ అన్నీ పెట్టుకునేస్తాను. ఇంకా బాయ్.